దేవునికి స్తోత్రం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి మంగళవారం 5:30 నుంచి 6 గంటల వరకు చూస్తున్న యేసు నాగానం ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ఇప్పటికే ఎంతగానో దేవుని కృపను బట్టి ఆదరింపబడుచున్నారని మేము నమ్ముచున్నాము. అలాగే చాలా ఫోన్ కాల్స్ ద్వారా, అలాగే ఎన్నో ఎస్ఎంఎస్ ద్వారా, అలాగే కొంతమంది ఈమెయిల్స్ కూడా ఈ మధ్య పంపిస్తున్నారు, ప్రేయర్ రిక్వెస్ట్లు. అలాగే కొంతమంది లెటర్స్ రాస్తున్నారండి. ప్రతి లెటర్స్లో కూడా చాలా బాధలు ఉంటాయి, ఎన్నెన్నో శ్రమలు, ఇబ్బందులు ఉన్నారు. కొంతమందికి అద్భుతాలు జరిగినాయని రాస్తున్నారు. వీటన్నిటి చూసినప్పుడు నిజంగా నాకు మనసు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతోమందికి శ్రమలు ఉన్నాయి, ఎంతోమందికి ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రతి సమస్యకు పరిష్కారం యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మరణించారు. యేసు ప్రభువును మనం ఎప్పుడైతే చూస్తామో, వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే మనం ప్రార్థనలు ఉంటామో, ప్రతి సమస్యకు పరిష్కారం యేసుక్రీస్తు ప్రభు అని నేను మీకు తెలియజేస్తున్నాను. వెన్ వి లుక్ టు ద క్రాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వీ విల్ బి హీల్డ్, వీ విల్ బి సేవ్డ్, వీ విల్ బి ప్రాస్పర్డ్. ఎప్పుడైతే ప్రభుల వారిని మనం యేసు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని, ఆయన శిలువలో మన కోసం ఏం చేశాడు, మన శాపాన్ని, మన రోగాన్ని, మన పాపాన్ని, మన కష్టాన్ని, మన శ్రమను, మన ఇబ్బందులను, మనకొచ్చే ప్రతి ఒక్క ఆటంకాలను శిలువలో 2000 సంవత్సరాల క్రితమే ఆయన ముగించాడు. అందువల్ల ప్రతి సమస్యకు పరిష్కారం యేసు ప్రభువే. కాబట్టి మనం ప్రార్థన చేస్తుండగా ప్రభు అద్భుతాలు చేస్తాడు. ఈనాటి అంశానికి నేను వెళ్తున్నానండి. భయము మీ దగ్గరికి రాదు, భయము మీ దగ్గరికి రాదు. ఈ వాక్యాన్ని నేను చెప్తున్నప్పుడు రోమా పత్రికలో 10వ అధ్యాయం 9వ వచనం మీరు చూసినట్టయితే, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఎవరైనా రక్షింపబడినప్పుడు ఈ మాట చెప్తారు, నీ హృదయంలో యేసుక్రీస్తే నా రక్షకుడని నువ్వు అన్నప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఇది రక్షణకే కాదండి, యేసు ప్రభువును మన హృదయంలో ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆయన మృతులలో నుండి లేచాడు, మరణాన్ని జయించి లేచాడు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో, అలాగే ప్రభు సిలువకేసిన ధ్యానం సందర్భంలో మనం అయ్యో ప్రభు మన కోసం చనిపోయాడా, అయ్యో సిలువలో పొందాడా, సిలువలో మరణించాడా, నా గురించి ఆయనకు మేకులు దిగగొట్టారా అని మనం ప్రభువును చూస్తూ సిలువను చూస్తూ బాధపడడం కంటే, నా శ్రమల కోసం, నా ఇబ్బందుల కోసం, నా పాపాల కోసం, నా ప్రతి కష్టం కోసము అయ్యో ప్రభువు త్యాగం చేశాడని అలా బాధపడితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందండి. యేసు ప్రభు మొత్తము ఆ యొక్క శాపాన్ని, భారాన్ని మోసి మరణాన్ని జయించి విజయము నీ కోసం, నా కోసం ఇచ్చాడని నేను తెలియజేస్తున్నానండి. నేను జీవించుచున్నాను గనక మీరును జీవిస్తారని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ కోసం, నా కోసం, మన అందరి కోసం మనకు శాపం రాకుండా ఆయన శాపగ్రస్తుడే అండి. శాపం లేని ఆయన శాపం పొందుకున్నాడు. రోగం లేని ఆయన ఆ సందర్భంలో ఆయన రోగాన్ని భరించాడు. ఎలాంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టమంటూ తెలియని వ్యక్తి కష్టాలు పొందాడు. ఆ సందర్భంలో భయము అనే తెలియని వ్యక్తి కూడా ఆ సందర్భంలో కొన్ని గంటల పాటు సిలువలో ఆయన ఎన్నో సాతాను యొక్క దాడులను ఆయన ఎదుర్కొన్నాడండి. అలాగే పాతాళ లోకం కూడా వెళ్ళి మన కోసము మరణాన్ని జయించాడు. అలాగే శిలువ మ్రానుపై మనకొచ్చే ప్రతి శాపాన్ని కూడా ఆయన భరించాడు. మనం చేసే ప్రతి పాపం, ప్రతి కష్టం, ప్రతి శ్రమను బట్టి అన్ని మేకులు, అన్ని చీలలు, అన్ని ముళ్ళ కిరీటం, అన్ని ముళ్ళులు ఆయన శరీరంలో గుచ్చారని నేను తెలియజేస్తున్నానండి. ఇదంతా మనం గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా ప్రభు ఎంత త్యాగం చేశాడో. అందుకే నేను ఒక మాట అంటాను, నీ కోసం ఇంత త్యాగం చేశాను, నా కోసం నువ్వేం చేస్తున్నావని ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు ఎవరైతే ఈ టీవీ సెట్స్ ముందు కూర్చొని చూస్తున్నారో, నిజంగా ప్రభు నా కోసం ఇంత త్యాగం చేశాడని ఇప్పటికైనా నువ్వు గ్రహించి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో ఆహ్వానిస్తే దేవుడు అద్భుతం చేస్తాడండి. పునరుద్ధాన శక్తిని మన మీద పునరుద్ధాన శక్తిని ఆయనకు విడుదల కలగజేసి నీ రోగాన్ని, నీ శ్రమను, నీ ఇబ్బందును మట్టుమాయం చేస్తాడు దేవుడండి. ప్రభువు యొక్క శిలువలో దాగి ఉన్న మర్మం అండి. ప్రభు యొక్క శిలువలో మన ప్రతి శాపాన్ని, మన ప్రతి పాపాన్ని, మన ప్రతి కన్నీరును కూడా ఆయన సమాప్తం చేశాడు. సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనది అంటే ఏంటి? ఆయన శిలువలో కార్యం సమాప్తం చేస్తూ నీ శ్రమ సమాప్తమైంది, నీ రోగం సమాప్తమైంది, నీ కష్టం, నీ ఇబ్బంది, నీ అనారోగ్యం, నీకు చేతబడి శక్తులు, అంధకార శక్తులు ఏది కూడా ఉన్నా వాటినన్నిటిని జయించాను. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తుండగా ప్రతిదీ కూడా నీకు విడుదల కలగజేస్తాను, ఆరోగ్యం కలగజేస్తాను, ఆనందం కలగజేస్తాను, సంతోషం కలగజేస్తాను. నీ యొక్క చీకటి అంధకార శక్తులు నేను తరిమివేస్తానని యేసు ప్రభు చెప్తున్నాడు. అందుకే ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు ఈ భూమిని తడిపిందండి. ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు ఈ భూకంపం వచ్చిందండి. ఆ భూకంపం వచ్చినప్పుడు ప్రభు యొక్క రక్తపు బొట్లు
చుక్కలు కూడా ఆ పాతాళ లోకం కూడా వెళ్ళాయని చరిత్రకారులు చెప్తున్నారు. నిజమే, నీ కోసం నా కోసం ప్రతి రక్తపు బొట్టు ఆయన కార్చాడు. ఈనాడు ప్రపంచంలో మనుషులు టెక్నాలజీ పెరిగింది కానీ రకరకాలతో భయాలతో ఉంటున్నారు. రేపు ఏమవుతుందా, రేపు నా జీవితం ఏంటి, మరి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, అలాగే నా కుటుంబం ఏంటి, నా భార్య పిల్లలేంటి, నా భర్త ఏంటి, ఇలా అనుకుంటూ ఇప్పటికే కొంతమంది టీవీ షేర్స్ కార్యక్రమం ముందు కొంతమంది టీవీ కార్యక్రమం ముందు కూర్చుని ఉంటున్నారు. నేనంటున్నాను, ప్రభు మీతో ఉన్నాడు. మీ ప్రయాస, మీ భారాన్ని అంతా కూడా ప్రభు పట్ల వేసి మీరు ప్రార్థన చేస్తుండగా వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడండి. ఆయన దీనులను కాపాడి సాటిలేని దేవుడండి. దేవుడు మన కన్నిటిని తుడిచివేసే దేవుడు. నీ కన్నీరుని నేను తుడిచివేస్తాను, నీ దుఃఖ దినములు సమాప్తమగుచున్నవి. నిజమే, ఆయన శిలువ కార్యంతో మన దుఃఖ దినాలు సమాప్తం చేశాడండి. మరి నేను ఈ సందర్భంలో మరొక చిన్న పాట పాడుచున్నాను, ఒక లైను ప్రభు యొక్క శిలువ కార్యం నండి. ఈ సందర్భంలో ఒక చిన్న లైన్ నేను పాడుతున్నాను. తాకినంతని స్వస్థత నొసగిన తనువుపై కొరడా చెల్లంది, అమానుషాన్ని అడ్డుకోలేని అభలల ప్రాణం అల్లాడింది. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం, కదిలింది కరుణ రథం. ఆ శిలువను ఆయన మోస్తూ మన భారాన్ని అంతా కూడా ఆ శిలువ మ్రానుపై ప్రభుల వారు మోసారండి. ఎవ్వరు కూడా కన్నీరు కార్చకండి. ప్రభుతో మనం ఉన్నప్పుడు మన కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు మన దేవుడు. దేవుడు మన బలహీనతను తొలగించి ఆయన శిలువ శక్తితో మనకు రక్షణ, స్వస్థత, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి ఆయన శాంతి కలగజేసే దేవుడండి మన దేవుడు. యెహెజ్కేలు 36వ అధ్యాయము 33లో చూస్తే, మీ దోషం వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపచేయునాడు, పాడైపోయిన స్థలములను మరలా కట్టబడను. నిజంగా మన జీవితంలో ఎక్కడ పాడైనామో, ఎక్కడ విరిగిపోయినామో, ఎక్కడ నలిగిపోయినామో, ఒకప్పుడు మా కుటుంబం ఇలా ఉంది, ఒకప్పుడు నా కుటుంబం ఇలా ఉంది, ఒకప్పుడు నా ఆరోగ్యం ఇలా ఉంది, ఇప్పుడు ఎందుకు నా ఆరోగ్యం ఇలా అయిపోయింది, ఇప్పుడు ఎందుకు నా కుటుంబం ఇలా అయింది, ఎందుకు అందరూ బాగున్నారు, మేమెందుకు ఇలా ఉన్నాము, నేనెందుకు ఇలా ఉన్నాము అని నిజమే అనుకుంటూ ఉంటారు. ఏది కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఇలాంటి శ్రమలు వస్తున్నాయో అని మనకు తెలిసినప్పుడు వెంటనే మనం గ్రహించాలి ఏంటంటే, ప్రభు మనకు సమీపంగా వస్తున్నాడు, ప్రభు మన పట్ల ఒక అద్భుతం చేస్తున్నాడు. ఈ కష్టాన్ని తీసేసి ఒక సాక్ష్యంగా ప్రభు మార్చి ఈ కష్టానికి రెట్టింపుగా ఆయన డబుల్ బ్లెస్సింగ్స్ మనకి ఇవ్వబోతున్నాడని మనం అనుకున్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు ఆశీర్వాదిస్తాడండి. ఇందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఒకసారి ఒక బ్రదర్ నాతో మాట్లాడుతూ, బ్రదర్ యేసుక్రీస్తు ప్రభునే సిలువేశారని ప్రపంచమంతా యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటారు. యేసు ప్రభును సిలువేశారు, నిజమే బ్రదర్, కానీ ప్రపంచంలో యేసు ప్రభు కంటే ముందు కూడా కొన్ని వందల మందికి సిలువేశారు. యేసు ప్రభుల స్పెషాలిటీ ఏంటి, ఒక గొప్పతనం ఏంటి అని నన్ను అడిగాడు. నేను ఆ బ్రదర్ను కూర్చోబెట్టి 1 గంట సేపు చెప్పాను. బ్రదర్, యేసు ప్రభును మిగతా వారితో పోల్చకూడదు. నిజమే, నువ్వు అన్నట్లుగా యేసు ప్రభుకు ముందుకు ఎంతోమందికి సిలువ వేశారు, కానీ యేసు ప్రభుకి వేసిన సిలువలో ఒక ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభుకు సిలువ వేసినప్పుడు అందరిలాగా కాదు. ఆయన చేతులకు, ఆయన కాళ్లకు మేకులు కొట్టారు, ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, ఆయన బ్రక్కలో బల్లెపు పోటును పొడిచారు, ఆయన చేదును తాపిచ్చారు, అలాగే ఈయన ఇశ్రాయేలు రాజు అని ఒక కరపత్రం రాసి పెట్టారు. అంత మాత్రమే కాదు, ఆయన సిలువకు వేసేటప్పుడు కొరడాలతో కొట్టారు. కొరడాలతో కొట్టినప్పుడు ప్రతి కొరడా దెబ్బకు మాంసపు ముద్దలు లేస్తూ వచ్చాయి. ఇలా ఎవరిని చేయలేదు. అలాగే కొంతమందిని తాడుతో కట్టేశారు, కానీ యేసు ప్రభుకు మాత్రమే మేకులు కొట్టారు, పెద్ద పెద్ద మేకులతో కొట్టారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు చనిపోయినప్పుడు, ఆయన తన ప్రాణాన్ని అప్పగించినప్పుడు సమాధులు పగిలాయి, పాతాళం దద్దరిల్లింది, అలాగే ఒక భూకంపాలు వచ్చాయి. అప్పుడే ప్రచండమైన పెనుగాలులో వర్షం వచ్చింది. ఆ నీళ్ళల్లో
యేసు యొక్క రక్తము కారి ప్రపంచమంతా ప్రవహించిందని చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, పాతాళ లోకంకి వెళ్ళి ప్రభుల వారు ఆ పాతాళ లోకం పక్కన పరదేశు అనే ప్రాంతం ఉంటుంది. ఆ పరదేశు ప్రాంతాన్ని పునరుద్ధాన శక్తితో ఆయన తీసుకొని వచ్చాడు. ఆ పాతాళ లోకం ఉంటుందండి. ఈ సందర్భంలో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. పాతాళ లోకంలో సాతానుడు అనే అనుచరులంతా ఉంటారు. ఆ పాతాళ లోకం పక్కన పరదైషు అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఎవరైతే దేవుని బిడ్డలు దైవజనులు చనిపోతారో ఆ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఉన్న ప్రతి ఒక్క దేవుని తో సంబంధించిన ప్రతివారు ఎవరైతే చనిపోయినారో వారందరినీ కూడా ఆ పునరుద్ధాన శక్తితో ప్రభు వెళ్ళిపోయి ఆ పాతాళ లోకం పక్కన ఉంటున్న ఆ పరదేశు అనే ప్రదేశాన్ని ఆ యొక్క తన చేతితో తీసుకొని ప్రభుల వారు పునరుద్ధాన శక్తితో ఆ పాతాళ లోకంలో పరదేశి ఉండకుండా మధ్యాకాశంలో తీసుకొని వచ్చి దాన్ని పెట్టాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకే ఎవరైనా దేవుని బిడ్డలు చనిపోతే పాతాళ లోకంలో ఉంటారంటారు, కానీ పాతాళ లోకంలో ఎవరు ఉండరు. దేవుని బిడ్డలు చనిపోయిన వారు వెంటనే పరదేశులు ఉంటారు. అంటే అందుకే ఆ శిలువ ప్రక్కన ఒక దొంగ అడుగుతాడు, దేవా ఆ దొంగ చెప్పినట్లు కాదు, నువ్వు మంచివాడివినైనా నీ రాజ్యంలో నన్ను గుర్తు పెట్టుకుంటే ప్రభు అంటాడు ఆ దొంగతో, ఇప్పుడే నువ్వు నాతో పాటు పరదేశులు ఉంటావు అంటాడు. పరదేశి అంటే దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్థానం. అది మధ్యాకాశంలో పరదేశిని ఏర్పాటు చేశాడండి. ఇంత గొప్ప కార్యాలు ప్రభు చనిపోయినాక పునరుద్ధాన శక్తితో చేశాడు. కాబట్టి వేరే వాళ్ళని సిలువ వేసినట్లు ప్రభువుకు సిలువ వేసినట్లు మనం పోల్చకూడదు. ప్రభు సిలువ వేసిన టైంలో అనేక అద్భుతాలు జరిగాయి అన్నప్పుడు ఆ బ్రదర్ వెంటనే రక్షణ పొంది కన్నీరు కార్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించాడండి. నిజమే. అలాగే నేను ఇంకొక మాట కూడా చెప్పాను. ఆయన వడ్రంగి కుమారుడు, ఆయనకు వడ్రంగి పని చేసి ఇష్టం. చెక్కలు అలాగే బల్లలు కుర్చీలు అన్నీ యేసుప్రభుల వారి తండ్రి గారు చేసేటప్పుడు ఆయన మొద్దు ఆ చెక్కను తెచ్చేటప్పుడు చెట్టు నరికి అప్పుడు యేసుప్రభు, నేను అనుకుంటాను యేసుప్రభు ఆ చెక్కలు తెచ్చేటప్పుడు అయ్యో ఈ మొద్దులు ఈ చెక్కలు ఒకరోజు నన్ను ఈ మొద్దు మీదే నన్ను సిలువేస్తారు కదా అని యేసుప్రభు ఎన్నిసార్లు అనుకునేటాడు. అలాగే చీలలు కొట్టేటప్పుడు చీలలు వాళ్ళ తండ్రికి అందించేటప్పుడు కార్పెంటర్ పని వడ్రంగి పని చేసేటప్పుడు ఈ చీలలే కదా ఒకరోజు నాకు ఈ ప్రజలు గుచ్చుతారు అనుకున్నప్పుడు ప్రభు ఎంత బాధపడి ఉంటాడు. ప్రభుకు అంత తెలుసండి. తెలిసినా కూడా మన కోసమైన మన శాపాలు, మన కష్టాలు, మన శ్రమలు, మన ఇబ్బంది, మన దారిద్ర్యం తీసివేయటానికి ఆయన శిలువలో మొత్తం శాపగ్రస్తుడిగా అయి ఆయన మరణించి పునరుద్ధాన శక్తితో మనల్ని నింపాడండి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆ బ్రదర్ వెంటనే రక్షణ పొందాడు. నిజమే, నేను కూడా మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రభువు మనకు రావాల్సిన ప్రతి శిక్షను కొట్టివేశాడు కాబట్టి ప్రభు మన పట్ల ఉన్నాడు. నాతో ప్రభు ఉన్నాడు కాబట్టి నేను భయపడను, ప్రభు నాతో ఉన్నాడని మనం ఎప్పుడైతే అనుకుంటామో ప్రభు మన పట్ల అద్భుతాలు చేస్తాడండి. చివరిలో మరొక లైన్ నేను పాడుతున్నాను. ఇది మా తండ్రి గారు స్వర్గీయ పిడి బాలసుందరం గారు పాడిన పాట, శిలువను గురించి ధ్యానం పాట. శిలువను చూచి విలపించి తిని నిలువెల్ల గాయాలతో బలియాయే కల్వారిలో ననుగావయేసే బలియాయే కల్వారిలో శిలువను చూచి విలపించి తిని ముళ్ళా ముకుటము తలపై రక్తావూటలు రేపెను ముఖమంత ఉమ్మి రక్తా చెమటతో నిండెను శాపము బాపుటకై దేహమునే చీల్చబడెను పాపిని రక్షింపా పావనుడి ప్రాణమిడెను ననుగావయేసే బలియాయే కల్వారిలో శిలువను చూచి విలపించి తిని.